యెహోవా సంవత్సరము జరుచుడుగా నీ కార్యము నూతన పరిచము. సంవత్సరము జరుచుడుగా దాన్ని తెలియజేయము. కోపించును వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకునము. సంవత్సరము జరుచుడుగా మీ కార్యము నూతన పరిచయం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మక్కును బట్టి 2024 జూలై 10వ దినం నుండి ఈ యొక్క 2025 జూలై ఈ యొక్క 10వ దినం వరకు దేవదేవుడు మనందరూ కూడా కాచి కాపాడి ఈ రీతిగా మనందరూ కూడా ఈ యొక్క మరి శుభదినాన్ని మనందరూ చేరి ఈ 16వ వార్షికోత్సవంలో మనందరూ కూడా చేరి ఈ రీతిగా మన దేవుని ఆరాధనకు పరం దండించుకుని బట్టి ముందుగా వచ్చిన మనందరూ కూడా రెండు చేతిపైకి దేవుని స్తోత్రం చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరూ కూడా సంఘం తరపున, కమిటీ తరపున, కుటుంబ తరపున 16వ వార్షికోత్సవ శుభాలు తెలియజేసిన దేవదేవుడు అందరూ కూడా దీవించి ఆచరించిన కాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మా రాజా, మీ అత్యంత నామని బట్టి ప్రభువా మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ మా బ్రతుకులు మీ సృష్టిలో ప్రభా 2024 సంవత్సరం ప్రభా జూలై మాసం 10వ దినం నుండి ఇది ప్రభా 2025 సంవత్సరం ప్రభా ఈ జూలై మాసం 10వ తారీఖు వరకు ప్రభా సంవత్సరకాలం అంతా కూడా ప్రభా నీ కృప కనికరి ప్రభా మాపై, మా సంఘ బిడ్డలందరిపై ఉంచి ప్రభా ఈ శుభదినాన్ని ప్రభా ఈ 16వ వార్షికోత్సవం జరిపించుకోవడం ప్రభా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు అందచేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ సంఘ వ్యవస్థాపకమైన ప్రభా ప్రభా రెవరెండ్ ప్రభా అంకుల్ గారిని బట్టి ప్రభా మీ సందు ప్రార్థిస్తున్నాం. వృద్ధాపుల వారు కాల్చిన మంచి ఆరోగ్యం దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. వారి ప్రభా కుమారుడు ప్రభా జాన్సన్ వారి సంపూర్ణ కుటుంబం బట్టి సందు ప్రార్థిస్తున్నాం. అనంతరం ప్రభా దాసుడు ప్రభా రెవరెండ్ డాక్టర్ ప్రభా పీటర్ గారిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. నీ సేవ పరిచయం మంచి నిర్మాణాలు కూడా ఎంతగానో ప్రభా కృషి చేసి ప్రభా మళ్ళా స్వదేశంలో వెళ్ళి ప్రభా నీ సేవలు కొనసాగుతున్నాడు ప్రభా నీ దాసుని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. వారి సంపూర్ణ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సందు ప్రార్థిస్తున్నాం. కమిటీ మెంబర్స్ అనేటి ప్రభా పెద్దలందరి బట్టి సందు ప్రార్థిస్తున్నాం. సహాయ కాపుగారిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ కమిటీ వారిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ దినాన్ని ప్రభా మొదటి ఆరాధన ప్రభా నూతన కార్యము జరిగించమని సందు ప్రార్థిస్తున్నాం. నీ సందరు మేము ప్రార్థించిన రీతికి ప్రభా సమయాన్ని ప్రభా నీ దాసుని ప్రభా బీజ విసురు గొప్ప కార్యం చేసిన దేవ మీకు అందుచేసుకున్నాం. ఇదిగో ప్రభా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రభా ఈ సమయానికి నీ సందు తోడుకు వచ్చిన దేవ మీకు అందుచేసుకున్నాం. 4 దినం ప్రభా 5 వర్తమానం ద్వారా ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మన సందు ప్రార్థిస్తాం. వాక్యం మీది ప్రభా నీ దాసుని ఎందుకు తోడుకొచ్చావు ప్రభా నువ్వు పెరిగిన గొప్ప దేవుడి ప్రభా నీ దాసుని ముఖాంతరం ప్రభా అనేకమైన నూతన మరములు ప్రభా బయలుపరచమని సందు ప్రార్థిస్తున్నాం. వాక్యం ఎత్తబడుచునుక ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని సందు ప్రార్థిస్తున్నాం. మంచి గాయకి బృందం ఇచ్చే ప్రభా వీళ్ళందరూ కూడా సగ పాట నేర్చుకుని సిద్ధపడి వచ్చారు. వారికి మంచి స్వరం దయచేసి ఎవరు కూడా బలహీన కాకుండా ప్రభు వారందరూ కూడా మంచి ఆరోగ్యం దయచేసి మంచి స్వరంపై మా బిడ్డ దయచేయమని సందు ప్రార్థిస్తాం. ఆర్కెస్ట్రా బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించు ప్రభా నడిపించి నాయకుని ఆశించమని సందు ప్రార్థిస్తున్నాం. సంస్థ చక్క పనిచేయడు ప్రభా అందరూ కూడా గాలమైతే పాట పడుతున్నాను కానీ మేమందరూ కూడా ప్రభా ఈ యొక్క ప్రభా 5 వర్తమానాల ద్వారా ప్రభా నీ సందు మేము బలపడడానికి సహాయం దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. ఈ సంస్థ ద్వారా ప్రభా నీ నామం మహింపరచబడాలి అటు కృపను దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ లేదు బిడ్డందరూ కూడా ప్రభా ట్రాన్స్పోర్ట్ పొందుకొని నీ సందు రావడానికి సహాయం దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. ఇక ప్రభా కమిటీ వారిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. శ్రేయ సమాజం బట్టి యువజన సమాజం బట్టి చిన్నపిల్లని బట్టి టీచర్స్ని బట్టి సంఘమంత్రిని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. దీన్ని బట్టి సందు ప్రార్థిస్తున్నాం. ఇండియాలో ఉండే సహాయ కాపురి గారిని బట్టి కూడా సందు ప్రార్థిస్తున్నాం. నీ దాసిని ప్రభా మా మధ్య తోడుకొచ్చావు దేవా మీకు అందుచేసుకున్నాం. ఎటువంటి సమస్య లేకుండా ప్రభా నీ దాసిని మా మధ్య తోడుకుని వచ్చినందుకు మీకు అందుచేసుకున్నాం. 4 దినాలు ప్రభ మా మధ్య నుండి ప్రభ 5 వర్తమానాలు ప్రభ నీ దాసి ద్వారా ప్రభ మాకు వినిపించే దేవా మీ వినిపించే దేవా మీకు అందుచేసుకున్నాం. నీ దాసుని ప్రభ మంచి ఆరోగ్య ప్రభ ఇక్కడ నిలబెట్టుకుని ఆత్మాభిషేకత ప్రభ వాక్యం ఎత్తబడుచునుగా ప్రభ మేమందరూ కూడా ప్రభ వాక్యం విని ప్రభ వాక్యంగా జీవించే కృపను దయచేయమని సందు ప్రార్థిస్తాం. ఇంకా కాలం ఎద్దపరిచిన పిల్లలతో మాట్లాడమని సందు ప్రార్థిస్తున్నాం ప్రభ మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ పరిశుద్ధ సంఘములు ప్రభ పరిశుద్ధత కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించే కృపను దయచేయమని సందు ప్రార్థిస్తాం. లోకానుసారిగా జీవిస్తున్న పిల్లలతో మీరు మాట్లాడమని సందు ప్రార్థిస్తున్నాం. వారు మారు మనసు దయచేయమని సందు ప్రార్థన వారిలో ప్రభ కలవారి పుట్టించి ప్రభ నేను కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధత కలిగి నా దేవునిలో ఎదగాలని ప్రభ ఒక తృష్ణ ప్రతి ఒక్కరు దయచేయమని సందు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు అందుచేస్తున్నాం.
ఇదిగో పాట ద్వారా ప్రభా సంఘమంతా కూడా ప్రభా బలపరచబడాలి, ఉద్యమం పడాలి. అటు కృపను దయచేయమని సంతో ప్రార్థిస్తున్నాం. ఈ నాయన ప్రభు యొక్క ఆరాధన ప్రభ నాన్న ఏ శాతాడు ఎటువంటి ఆటంకం కలిగి చేయకుండా దురాత్మ అంధకార శక్తిని నజరైన యేసుకి శ్రమలో లయమగును కాక. దేవా మీకు స్తోత్రం తండ్రి. ఆరాధన చేస్తుండగా ప్రభా పరిశుద్ధ మందిరం కానీ బయట పరిసర ప్రాంతం కానీ ఏ దుష్టుడు కార్యం చేయకున్నట్టు దురాత్మ అంధకార శక్తిని నజరైన యేసుకి శ్రమలో లయమగును కాక. దేవా మీకు అందరూ చేర్చుకున్నాం తండ్రి. ప్రభ వచ్చిన వారు ప్రభ వచ్చిన వాటికి ఎవరు కూడా తిరిగి వెళ్ళకూడదు ప్రభ. నాయన వాక్సును బలపడి ప్రభ నాయన సంతోషాలతో తిరిగి వెళ్ళి ప్రభ రాని వారు తెలియపరిచి ప్రభ అందరు కూడా ప్రభ తీసుకురావడానికి సహాయం దయచేయమని సంతో ప్రార్థిస్తూ ఈ మొదటి ఆరాధన ప్రభ గొప్ప కార్యం చేయండి. మీరే ఘనత మహిమ ప్రభను తెచ్చుకోమని నజరైన యేసుకి శ్రమలో ప్రార్థించి దీవించి ఈ యొక్క మొదటి ఆరాధన మీకు సమర్పించిన మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మణికుమారి గారు కూడా వందనం చేసుకున్నాం. వారు వచ్చి పాటలు నడిపించున్నారు. మనందరూ కూడా వారితో కలిసి దేవుని మహిమబద్ధం ఆర్కెస్ట్రా పెట్టి కూడా ప్రత్యేక వందనం చేసుకున్నాం. వారిని అనుసరించి మనందరూ కూడా పాట పడదాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. టీసీఎఫ్ సంఘం యొక్క 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మన సంఘాన్ని గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరాలకి ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరచమని చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మన సంఘాన్ని మరొక నూతన సంవత్సరం అనుగ్రహించి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో మరి యొక్క నూతన కార్యములు మనం చూడగలిగినట్లు ప్రభువును స్తుతిందాం. ఏదైనా మన మొదటి కూడికగా ప్రభుని ఆరాధించే ధన్యత మనకి ఇచ్చాడు. అలాగే ఇండియా నుండి మనం పిలుచుకున్నటువంటి గెస్ట్ స్పీకర్గా వచ్చినటువంటి షిమ్యోన్ సుదర్శన్ రావు గారిని మరి బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనను పాటల ద్వారా ప్రభు నామమును మహింపడదాం. గతకాలం అంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృపచూపి కాపాడినావు, ఎలా తీర్చగలము నీ రుణం. ఈ పాట ద్వారా దేవుని స్తుతిందాం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా
చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవి హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవి సుహస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండినను నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువరెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగాడనా వేనోళ్ళనా. పాడనా నీ కీర్తన, పోగాడనా వేనోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగాని కూడా వేదిక మీద నడుస్తున్నాం. అందరూ కూడా చెప్పు కొట్టండి.
తిరిగి మన దగ్గరికి అప్పిస్తున్నాం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. అందరం చప్పలు కొడుతూ దేవుడు మన సంఘమును గత కాలమంతా కాపాడి మనలను మన కుటుంబాలను ఆశీర్వదించిన ప్రభువుకి వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ పాడదాం. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా, లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. చీకటి లోయలో పడియున్న నాపై నీ ప్రేమ చూపి రక్షించినావే. చీకటి లోయలో పడియున్న నాపై నీ ప్రేమ చూపి రక్షించినావే. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్య దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్య దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. స్తోత్రం, హల్లెలూయా.
తోడు నిలచి కాపాడినావే. శోధనలెన్నో నన్ను చుట్టినను, నా తోడు నిలచి కాపాడినావే. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గతకాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. ఆకర్షణ అందరూ కలిసి పాడదాం. శ్రమ వెంబడి శ్రమను నన్ను బాధించిన, కంటికి రెప్పల నన్ను కాచినవే. ఏమిచ్చి నీ రుణము చెల్లించగలము దేవా. శ్రమ వెంబడి శ్రమ నన్ను బాధించిన, కంటికి రెప్పల నన్ను కాచినావే. శ్రమ వెంబడి శ్రమ నన్ను బాధించిన, కంటికి రెప్పల నన్ను కాచినావే. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. పాడదాం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. గతకాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. గతకాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. లెక్కకు మించిన మేలెన్నో నాకు మొసగిన నజరేయుడా, లెక్కకు మించిన మేలులెన్నో నాకు మొసగిన నజరేయుడా. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా. చెప్దాం అందరం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కొత్తాలు వచ్చి కొన్ని ముచ్చుకున్నది ప్రార్థించుకుందాం. పరిచారకులు శ్యామడేని గారు వచ్చి జరబోయే యొక్క మొదటి ఆరాధన దేవుని మహిమ గారుగా మనంతా కూడా ఆశగా జరిగినాడు. దేవుని యొక్క దాసుని ముఖాంతరం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనంతా కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన ఎక్కిపించడం దేని పేట మనం చేర్చినాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన నీవు జీవము గల వాడవు తండ్రి.
నీ జీవజలపు ఊటల చెంతకు మమ్మల్ని నడిపిస్తున్నవాడవు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మొదటి ఆరాధనగా ఈ యొక్క యానివర్సరీ నైనా కూడికల్లో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు మీకు వందనాలయ్యా. స్తోత్రములు స్తోత్రములు నాయనా ప్రభా. నిశ్చయంగా నీవు మా మధ్యనున్నావని ప్రభా, మాతో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచబోచున్నందుకు మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించాం తండ్రి. నిన్ను ఆత్మతో సత్యంతోనైనా నిన్ను స్తుతించాం, నిన్ను మహిమపరిచాం ప్రభువా. మా యొక్క ఆరాధనను అంగీకరించారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా స్తుతుల మీద మీరు ఆసీనుడివై ఉన్నారని మేము నమ్ముచున్నాం అయ్యా. ఇప్పుడు మేమందరము కూడా మా యొక్క హృదయాలు తెరుచుకుని మేము ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి నాయనా ప్రభువా. నీ కొరకు నైనా ప్రభా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ అధ్యక్షతలో మీ నామమునకు మహిమకరంగాను మా అందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను జరిగించమని అయినా నీ దైవజనుడిని నాయనా ప్రభా, నీ సిలువ చెంతను మరుగుపరిచి నీ ఆత్మశక్తితో నింపి మా అందరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున చిన్ని ప్రార్థన బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి అందరూ కూడా గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క దాసుడికి సమరిస్తున్నాం. వారు వచ్చిండగా మంది కూడా ఘనముగా చప్పులు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి ఈ సాయంకాల సమయం ముందు ఈ రీతిగా మీ మధ్య నన్ను నిలవబెట్టి మీతో కలిసి సమయంలో తన నామమును మహిమపరిచి ఆయన వాక్యమును ధ్యానించుటకు ఈ చక్కని అవకాశము నాకు కల్పించిన త్రియేక దేవునికి మొదటగా నా వందనాలు తెలియజేస్తూ ఈ సంఘానికి నాయకులుగా ఉంటూ మరి వచ్చి అప్పుడే ఏడాది కూడా కాలేదు, మరలా మీ మధ్యకు నన్ను ఆహ్వానించి మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి సమానులు మరి బిషప్ బుల్లబ్బాయి గారికి వారి కుటుంబమునకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్నేహితులారా, మరి ఖత్తర్ అనేది నాకు ఒక సెకండ్ హోమ్ లాంటిది. సో లాస్ట్ టైం అయ్యగారు ఒక మాట ఇచ్చారు, ఒక ప్రామిస్ ఏంటంటే మీరు ఎప్పుడు యుఎస్ వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఆన్ ది వే ఖత్తర్లో ఆగి సో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి వెళ్ళండి అని అంత భరోసా ఇచ్చారు. సంతోషం. అయితే ఈ సంఘానికి రావడం ఒక సంతోషం ఉంటుంది, ఒక ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. సంతోషం ఏంటంటే మరలా మిమ్మల్ని అందరినీ ఈ రీతి కలుసుకోవడం, అంటే ఒక బంధువుల దగ్గరికి వస్తే చుట్టాల దగ్గరికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషం. ఛాలెంజింగ్ ఏంటంటే ఎవరైనా ఒక ఈవెంట్కి ఒక రోజు కార్యక్రమం చేసుకుంటారు. ఏమండి, మీ పాస్టర్ గారు మాత్రం ఆ వారంలో ఆదివారం వరకు కూడా ఎవ్రీడే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో ఒక బోధకుడిగా మేము ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళామంటే ఒక్కరోజు వాక్యం చెప్పేసి వచ్చేస్తే సరిపోతుంది. ఇలాంటి చోటకు వస్తే మరి జ్యూస్ పిండుతారు చూసారా, చెరుకు రసం పిప్పయ్యేదాకా పిండుతారు అంటారు చూసారా. సో అలా ఆ చివరి నిమిషం దాకా కూడా ఉపయోగించుకోవాలి. అంటే సంఘాన్ని వాక్యంతో బలపరచాలనేది దైవ సేవకుల ఉద్దేశం, సంఘం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత, సంతోషం. సరే, కాలం చాలా విలువైంది కనుక మరి దాన్ని వృధా చేసుకొనక దేవుని యొక్క వాక్యాన్ని రాత్రికాలం దేవుడు మన హృదయాల్లో లగిరించబోతున్నటువంటి తన వాక్కులను మనం ధ్యానించుకునే నిమిత్తము పరమార్థ జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 and verse 1. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయమందు నీ నామమును మహిమపరచుటకు నీ సన్నిధికి మమ్మలను తోడుకొని వచ్చావు. ఈ సమయమందు మా అందరకు అవసరమైన శ్రేష్టమైన మర్మమైన పరలోక సంగతులను మాకు బయలుపరిచి నేర్పించి నీ వాక్యముతో మమ్మలను బలపరిచి తృప్తిపరచుము. ఇతర సంగతులు ఎంత మంచివైనను ఎంత విలువైనవైనను వాటి మీదకు మా మనస్సులు మళ్ళనివ్వక నీవు మాతో మాట్లాడు సంగతులను ఏకాగ్రతతో విని నేర్చుకొని నీ నామమును మహిమపరచు భాగ్యం ఎల్లరికను సమృద్ధిగా దయచేయమని వాక్యమయుండి నా యొద్ద నేర్చుకుని అని సెలవిచ్చిన బోధకుడైన యేసు నామమందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని స్నేహితులారా, ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథములో ఉన్న అన్ని పుస్తకాల కంటే కూడా ఎంతో శ్రేష్టమైన గ్రంథము, ప్రత్యేకమైనటువంటి గ్రంథము. దానికి గల కారణము తక్కిన 65 పుస్తకాలు జరిగిపోయిన విషయములను గురించిన చరిత్రను మనకు నేర్పిస్తూ ఉంటే, ప్రకటన గ్రంథము జరగబోయే సంగతులను మన జ్ఞానమునకు మించినటువంటి పరలోక సంగతులను నేర్పించేటువంటి పుస్తకము.
ఆ పరలోక చరిత్రను మనము ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, రేపటి దినాన మనం అక్కడికి వెళ్ళవలసిన వారము గనుక, అక్కడికి వెళ్ళిన తర్వాత మనము చేయవలసిన కార్యములేంటి, దేవుడు మనకు అప్పగించబోయేటువంటి పనులేంటి, మన బాధ్యతలు ఏంటి, అక్కడికి వెళ్ళడానికి మనము సంపాదించుకోవలసినటువంటి అర్హతలు ఏంటి అని అనేక విషయములను గురించినటువంటి జ్ఞానము ఈ పుస్తకము ద్వారా దైవజనుడైన యోహాను మనకు బయలుపరుస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, దైవజనుడైనటువంటి యోహాను పద్మాసు అనేటువంటి ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు పరవాసిగా ఉన్నటువంటి యోహానుకు తన దర్శనము ద్వారా, తన ప్రత్యక్షత ద్వారా తెలియజేసినటువంటి సంగతులన్నింటినీ కూడా ఈ పుస్తకములో ఇమిడ్చి ఉండగా ఈ దినాన్న మనము వాటిని నేర్చుకోగలుగుతూ ఉన్నాము. అయితే దేవుని విశ్వాసులారా, ఆత్మవశునిగా పరలోకానికి వెళ్ళినటువంటి యోహానుకు దేవుడు ఎన్నో సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు. వాటిలో ఈ దినాన్న ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్రను నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. అయితే ఇది ఏ దేవాలయమును గురించి దైవజనుడైనటువంటి యోహాను మనకు నేర్పిస్తున్నాడనంటే, పరలోకములో ఉన్నటువంటి దేవాలయమును గురించి. అంటే పరలోకంలో కూడా ఏముంది అని అంటే ఒక దేవాలయము ఉన్నది. దేవాలయం అనేది ఈ భూమి మీద మానవులైన వారు కనిపెట్టింది కాదు, మానవుడు సృష్టించింది కాదు, మానవుని జ్ఞానములో నుండి ఉద్భవించింది కాదు. దేవుడే పరలోకములో ఉన్నటువంటి దేవాలయమును ఒక పోలికగా మానవులైన వారికి చూపించడం కొరకు, దాని యొక్క నమూనాను మనకు నేర్పించడం కొరకు పరలోకములో ఉన్నటువంటి దేవాలయమును ఆదియందు దైవజనుడైనటువంటి మోషే ద్వారా తన జ్ఞానమునకు ఆ సంగతులన్నింటినీ బయలుపరిచి దేవాలయపు యొక్క అనుభవాన్ని ఈ భూమి మీద ఉండగానే మనము సంపాదించుకోవాలి అనే ఉద్దేశము చేత దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్నేహితులారి దినాన్న దేవాలయం యొక్క 16వ వార్షికోత్సవాన్ని మనము జరిగించుకుంటూ ఉన్నాము. అసలు దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ఉద్భవమునకు కారణం ఏంటి, దేవాలయమునకు మనము ఇవ్వవలసినటువంటి విలువ ఏంటి, దాన్ని మన జీవితాల్లో ఏ రీతిగా మనము చూడవలసిన వారమై ఉంటున్నామనే అనేక సంగతులను ఈ మాట ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోహానుని పిలిచి అంటాడు కదా దేవుడు, ఇదిగో ఒక కొలకర్రనిచ్చాడంట, ఒక చేతి కర్ర వంటిది. చేతి కర్ర అంటే మహా పొడుగైన వస్తువేమీ కాదు, ఏదో మహా అయితే మనము ఒక స్టాఫ్ రాడ్ అని అంటాం కదా, అంటే కొంతసార్లు నడవడానికి ఉపయోగించడానికి ఒక సపోర్ట్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం, దానిని మనము చేతి కర్ర అని అంటాం. దేవుని స్నేహితులారా, సో అదేమి పెద్ద పొడుగ్గా ఉండేటువంటి వస్తువు ఏం కాదు. అంటే కొన్నిసార్లు శరీర బలహీనతను బట్టి కావచ్చు, లేక వారి అవయవాల్లో ఉండేటువంటి లోపాన్ని బట్టి కావచ్చు, నడుస్తున్నటువంటి సందర్భంలో మనం కొన్నిసార్లు సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం. ఆ సపోర్ట్కి ఉపయోగించే కర్ర ఎంత ఉంటుందంటే మహా అయితే ఆ మనిషి నడుము సైజు వరకు ఉంటుంది. సో చేతితో దాన్ని పట్టుకుని కొంచెం దాని సపోర్ట్ తీసుకొని నడుస్తూ ఉంటాం. అలాంటి ఒక కర్రనిచ్చి దైవజనుడైన యోహాను అంటున్నారంట, ఈ దేవాలయం యొక్క కొలత ఎంతో కొలువు. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ దేవాలయాన్ని ప్రేమించి ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు కదా, సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అలాంటి కర్రే మీకు ఇచ్చి ఈ దేవాలయం ఎంత ఉందో కొలవమంటే ఎంతమంది కొలవడానికి రెడీగా ఉన్నారు? ఒక్కరు కూడా చేయత్తలేదు, చూసారా? దేవుని స్నేహితులారా, మరి యోహాను మాత్రం ఇష్టంగా కార్యాన్ని చేస్తున్నాడు. పైగా జాగ్రత్తగా గమనించండి, ఆ వాక్యంలో మరొక మాట, ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవుడంట దేవాలయానికి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఏ సమయానికి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం ప్రార్థన చేస్తున్నారు, ఏ విజ్ఞాపన చేస్తున్నారు అనే ఆలోచన కలిగి ఆయన అంటాడు కదా, ఆలయంలో ఎంతమంది ఉన్నారో వారిని లెక్కించవయ్యా, వారి యొక్క లెక్కేంటో నాకు తెలియజే. ఆలయం యొక్క పొడుగెంతో, దాని వెడల్పెంతో, దాని కొలతలేంటో, దాన్ని నిర్మించి దాన్ని ఏర్పాటు చేసిన దేవునికి తెలియదా? కానీ ఎందుకు మరలా యోహాను కొలవమంటూ ఉన్నాడనంటే, యోహానుకు ఆ సంగతులను బయలుపరచుటకు, దేవాలయం యొక్క ప్రాముఖ్యతను యోహానుకు నేర్పించుటకు దేవాలయమునకు దేవుడిచ్చే ప్రాధాన్యత అది. దేవుని విశ్వాసులారా, దేవుడు దేవాలయాన్ని అంతగా ప్రేమిస్తూ ఉంటాడు. లోతుగా వీళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనములో ఆనాడు దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ సేనాయి అనేటువంటి పర్వతం మీద మోషేకు బయలుపరుస్తూ అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ పరిశుద్ధ స్థలమే దేవాలయము. ఆ పరిశుద్ధ స్థలముని మనము ట్యాబర్నికల్ అని పిలుస్తూ ఉంటాం, ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు గుడారము అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఏదేమైనా ఇట్ ఈస్ కాల్డ్ ఎ చర్చ్, అదే దేవాలయము. దేవుడు అంటాడు కదా,
ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తు దేశముల నుండి బయటకు రప్పించిన తర్వాత వారు వచ్చిన వెంటనే సీనాయి అనేటువంటి పర్వతం దగ్గర దేవుడు వారిని కలుసుకొని వారికి అప్పగించిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? చర్చ్ని కట్టాలి, నువ్వు ఒక దేవాలయాన్ని నిర్మించాలి. దేవుడు తన మందిరానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అది. ఈ ఇశ్రాయేలీయులైన వారే కట్టడాల్లో చాలా నేర్పరులు, ప్రావీణ్యులు అనమాట. అందుకే చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయంలో కూడా 8-9 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి యోసేపు కాలంలో భూప్రపంచమంతా కూడా కరువు వాటిల్లినప్పుడు ఆ కరువును తీర్చడానికి దేవుడు ముందే దర్శనం ద్వారా యోసేపుకు ఆ సంగతిని బయలుపరిచాడు. ఆ సమయమందు ప్రపంచానికి కావలసినంత ధాన్యం, ఆ దేశానికి ఆ ప్రాంతానికి కాదండి, ప్రపంచమంతటికి కావలసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి యోసేపు పూనుకున్నాడు. అయితే ఎంత ధాన్యం నిల్వ చేయబడింది? వాక్యం సెలవిస్తోంది, వారు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేసు అను పట్టణములను కట్టిరి. 2 పట్టణాలు కట్టారంట. దేనికి కట్టారు? నివసించడానికి కాదు, సరదాగా సంతోషంగా సమయాన్ని వెచ్చించడానికి కాదు, షికారులు తిరగడానికి కాదు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి. ధాన్యాన్ని, ఎంత ధాన్యం నిల్వ చేసి ఉంటారు? 2 పట్టణాలంత ధాన్యం నిల్వ చేశారంట. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఊహించుకోండి, దోహా సిటీ అంతా కూడా ధాన్యంతో నింపేస్తే ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వీట్ ప్రొడ్యూస్ అవుతుంది, సో ఎన్ని టన్నులు రైస్ వస్తుంది, అది ఎంతమందికి ఆహారంగా ఉంటుంది. అలాంటి 2 పట్టణాలను కట్టారంట. అంటే కట్టడాలు కట్టడంలో వారు ఎంతో ప్రావీణ్యులు గనుక దేవుడు వారికి ఐగుప్తులోని ట్రైనింగ్ ఇచ్చి ఆ కట్టడాలు ఎలా కట్టాలో నేర్పించి, ఇప్పుడు ఆయన చిత్తాన్ని బట్టి ఐగుప్తులో నుండి రాగానే ఆయన అంటాడు కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవాలయము దేవుడు కోరుకున్నాడు, మనుషులు కోరుకున్నది కాదు, మనిషి కనిపెట్టింది కాదు, ఇది మనిషి ఆలోచనలో నుండి పుట్టింది అస్సలే కాదు. దేవుడే పరలోకంలో ఒక మందిరం ఉంది కనుక అది ఎలా ఉంటుందో, దాని సహవాసం ఏంటో ప్రజలకు ఇక్కడే ఈ భూమి మీదే రుచి చూపించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆ దేవాలయం అనేటువంటి అనుభవాన్ని ఈ దినాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉన్నావా? ఆ పరలోక దేవాలయం యొక్క రుచి ఏంటో ఈ భూమి మీద నువ్వు చూస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనాలను చూస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ అంటాడు కదా. ఆయన 4వ వచనం చదవండి డైరెక్ట్గా. పరలోక సంబంధమైన వరములను రుచి చూచి దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. ఆగండి, దేన్ని రుచి చూచారంట? పరలోక సంబంధమైన వరములను ఎక్కడ రుచి చూచారు? ఏమండి, ఇప్పుడు హైదరాబాద్లో వండిన బిర్యానీ మీరు ఎక్కడ రుచి చూడగలరా? చెప్పండి. బయట బోర్డు పెట్టచ్చు హైదరాబాదీ బిర్యానీ అని, అది హైదరాబాద్లో వండలేదు కదా. ఎక్కడ వండాడు? ఖత్తర్లోనే ఉంటాడు. సో దేవుడు అంటున్నాడు, ఎక్కడో పరలోకంలో వరం ఉందంట. ఎక్కడ రుచి చూడమంటున్నాడు? ఇక్కడ ఈ భూమి మీద రుచి చూడమంటున్నాడు. ఎలా చూడగలవు నువ్వు? దేవాలయం అనే అనుభవం ద్వారా. దేవాలయానికి వస్తేనంట పరలోక వరములను దేవుడు ఎక్కడ రుచి చూపిస్తాడంట? భూమి మీద రుచి చూపిస్తాడంట. అది దేవాలయం అంటే. అది దేవాలయానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత. దేవుని విశ్వాసి ఇంకా 5వ వచనంలో దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఎక్కడ అనుభవించాలి? పరలోకం వెళ్ళాక అనుభవిస్తే నీ గొప్పతనం ఏముంది? పరలోకం వెళ్ళిన తర్వాత రుచి చూస్తే నీ ప్రత్యేకత ఏముంది? నువ్వు ఆయన కొరకు ఎన్నిక చేయబడినటువంటి పెండ్లి కుమార్తెవు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న విశ్వాసివు నీవు. అందుకే దేవుడు అంటాడు దైవజనుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ, దేవుని దివ్య వాక్యము యొక్క శక్తిని అనుభవించు, అలాగే రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఇక్కడ ఈ భూమి మీద. రాబో యుగ సంబంధమైన శక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? మనం అందరము పరలోక ప్రార్థన చెప్పుకుంటాం మన అనుదిన జీవితంలో. ఆ పరలోక ప్రార్థనలో ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైన వారికి నేర్పిస్తానంటే, పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏం రాబోతోందంట? రాబోయేదేంటి? ఆయన రాజ్యము. అందుకే సిలువ మీద ఉన్న దొంగ అంటాడు కదా, నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు నన్ను
ఏం రాబోతోంది రేపటి దినాన్నంటే ఆయన రాజ్యము. ఇప్పుడు చదువు వాక్యం నీకు అర్థమవుతుంది. రాబోవు యుగ సంబంధమైన అంటే ఏ శక్తి? రాబోవు దేవుని రాజ్యం యొక్క శక్తి, పరలోకం యొక్క శక్తి ఎక్కడ అనుభవించమంటున్నాడు దేవుడు? ఎక్కడ? ఇక్కడ భూమి మీద. ఎలా అనుభవించాలి? దేవుడు మనలో నివసిస్తున్నాడు గనుక ఆ వరముల యొక్క రుచి, ఆ రాబో యుగ సంబంధం అయిన శక్తుల ప్రభావం యొక్క రుచి ఇక్కడే నువ్వు అనుభవించగలవు విశ్వాసి. అది దేవాలయం అంటే. అందుకే ఆయన అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము. దేవునికి మనతో నివసించాలి అని కోరిక. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్స్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్స్. దేవునికి నరులతో సహవాసం చేయడం అంటే ఇష్టం అండి. మనమేదో పెద్ద గొప్పవారమని, మనమేదో చాలా ఆధిక్యత కలిగిన వారమని, మనమేదో చాలా చేసేసామని పొందేశామని కాదు. బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలేషన్ విత్ హ్యూమన్స్. దేవునికి మనతో సహవాసం చేయడం అంటే ఇష్టం, అంతే. ఆ సహవాసం కొరకే ఆదామామలను కలుగజేశాడు దేవుడు. ఎందుకు కలుగజేశాడు ఆదామామలని? ఆయనకు పరిచర్య చేయడానికైతే వేల కొలదిగా లెక్కింపలేని సంఖ్యలో దేవదూతలు ఉన్నాయి, సృష్టి ఉంది, ప్రాణకోటి ఉంది, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, శరాపులు, కిరూపులు ఉన్నారు. వీరందరినీ కాదని ఆదాం అనే ఒక మంటిలో నుండి మనిషిని నిర్మించుకున్నాడంట దేవుడు. దేనికో తెలుసా? సహవాసము చేయుట కొరకు. సహవాసం చేయుట కొరకు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, చల్లపూటన చూడండి ఉంటుంది, మొదటి 2 వచనాల దగ్గర, చల్లపూటన వారు పాపం చేసి చెట్టు నీళ్ళలో దాక్కుని ఉన్నప్పుడు దేవుడు వచ్చాడంట. ఆ దేవుని యొక్క రాకను వర్ణిస్తూ భక్తుడు అంటాడు కదా, చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు ఉన్న. ఆగండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? తోటలో సంచరిస్తూ ఉన్నాడు. ఏ పూట? చల్లపూట అంటే డే టైం చల్లగా ఉండదని చెప్పాడా దేవుడు మీకు? అది పాపం లేని కాలం, అది ఎండ లేని కాలం, అది వేడి లేని కాలం కదా, అప్పుడు చల్లగా ఉండదా? జనరల్గా మన ఆస్పెక్ట్లో చల్లపూట అని అంటే ఈవినింగ్ టైం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, సరే, మీ కన్వీనియన్స్ కోసం ఈవినింగ్ టైం అని అనుకుందాం. ఈవినింగ్ టైం దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీకు క్లియర్గా చెప్తాను వినండి. ఈవినింగ్ వాక్ చేస్తున్నాడంట దేవుడు. ఏం చేస్తున్నాడు? ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు. ఎవరితో? ఆదామవలతో. ఎవ్రీ సింగిల్ డే ఇన్ హిజ్ లైఫ్. ప్రతిరోజు పరలోకం నుండి వచ్చి ఆదామవలతో ఏం చేస్తున్నాడంట? ఈవినింగ్ వాక్ చేస్తున్నాడంట. ఆదామవలు ఏదో గొప్పోళ్ళని కాదు, దేవునికి మానవులతో సహవాసం చేయడం ఇష్టం అమ్మ, ఇష్టం. అందుకే ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, దైవజనుడైనటువంటి లాజరు చనిపోయినటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభువారికి వినబడినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వారితో అంటాడు, ఇదిగో మన సహోదరుడైన లాజరు నిద్రించుచు ఉన్నాడు. ఎవరంట? మన స్నేహితుడైన లాజర్ని ఏమని పిలుస్తున్నాడు? లాజర్ చనిపోయాడని డైరెక్ట్గా చెప్తే సరిపోద్దుగా? మరియ సహోదరుడైన లాజర్ అంటే సరిపోతుందిగా? మార్త సహోదరుడైన లాజర్ అంటే సరిపోతుంది కదా? బేతనీలో ఉన్న లాజర్ అంటే సరిపోతుంది కదా? అలా అనడం లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడనంటే, మన స్నేహితుడైన నిద్రించున్నాడు. లాజర్ గారు ఎందులో గొప్ప? లాజర్ గారు ఏమైనా పెద్ద ఘనకార్యాలు చేశాడా ప్రభు కొరకు? ఆయన ఏమైనా పెద్ద సువార్థికుడా? పరిచర్య చేస్తున్నవాడు? ఏం లేదు. కానీ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్స్. దేవునికి నరులతో సహవాసము చేయుట ఇష్టము. ఆ సహవాసము కొరకు దేవుడు ఎన్నిక చేసుకున్న స్థలమే దేవాలయము, దేవుని మందిరము. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అని అంటే, దేవునితో సహవాసము చేయుట కొరకు, దేవుడు మనలో నివసింప చేయుట కొరకు, దేవునితో మాట్లాడుట కొరకు, దేవుని కలుసుకున్నట కొరకు, మన ఎడల దేవుని చిత్తమేంటో తెలుసుకున్నట కొరకు, దేవుని యొక్క ప్రణాళికని ఏంటో మనము తెలుసుకున్నట కొరకు. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూచితిని. వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మర్మాన్ని చెప్తాను నేను మీకు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త తన అనుభవాన్ని వివరిస్తూ అంటాడు కదా, రాజైన ఉజ్జియా చనిపోయాడు, ఆ మృతి నొందినటువంటి సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనము. అత్యున్నతమైన సింహాసనం అంటే మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరు చెప్పొద్దు, ఆన్సర్ చెప్పొద్దు, జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి.
నేను లాస్ట్ ఇయర్ వచ్చి అరౌండ్ కరెక్ట్గా ఒక 11 మంత్స్ అవుతుంది. ఆగస్ట్ 15కి వచ్చాను నేను. సో 11 మంత్స్ అవుతుంది. ఇది జూలై కదా. పోయినసారి వచ్చినప్పుడు నేను ఏ వాక్యం చెప్పానో మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెయ్యొద్దు. నాకు తెలిసిన ఒక బోధకుడు ఉన్నాడు. చెప్తారు, ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట అడుగుతాడు. ఏంటి అని అంటే, పోయినసారి నేను వచ్చినప్పుడు మీకు ఏం వాక్యం చెప్పానో గుర్తుందా అని అడుగుతాడు ఆయన. సో గుర్తుందనుకో అది కాకుండా వేరే చెప్తాడు. గుర్తు లేదనుకో మళ్ళీ అదే చెప్పేస్తే అయిపోద్ది కదా హ్యాపీగా. ఎఫర్ట్ లేదు. ఆ? దేవుని స్నేహితులారా, పోయినసారి మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని గురించి ఒకరోజు కాదమ్మా, ఇంచుమించుగా ఒక 4 పూటలు మనం దాని మీదే కంటిన్యూస్గా, ఒకరోజేమో సింహాసనాల గురించి, మరొక రోజేమో 4 జీవుల గురించి, పరిశుద్ధాత్మను గురించి, దేవదూతల కెరూబులు శరాపుల గురించి చాలా అంశాలు నేర్చుకున్నాం మనం. సో అత్యున్నతమైన సింహాసనం అని అంటే పరలోకమందు ఉండే దేవుని సింహాసనము. జాగ్రత్తగా ఆలోచించు. పరలోకంలో ఉండే దేవుని యొక్క సింహాసనము. ఇప్పుడు చదవండి. ఆ అత్యున్నత సింహాసనమునందు ప్రభువు అంటే దేవుడు అంట కూర్చొని ఉన్నాడంట సింహాసనం మీద. కాసేపు ఇది సింహాసనం అయితే ప్రభు కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉండగా జరిగింది ఏంటి? ఆయన చొక్కాయి అంచులు, అంటే ప్రభు అంగీ కదా ధరిస్తాడు, ఆయన వస్త్రము నిలువుటంగి కదా, దాన్నే చొక్కాయి అని అంటున్నాడు. ఆ వస్త్రపు యొక్క అంచు, ఆ చొక్కా యొక్క అంచు దేన్ని నిండుకుందంట? అంచు అంటే ఇప్పుడు మగవాళ్ళు మాట్లాడలేదంటే ఓకే, స్త్రీలు కూడా మాట్లాడకపోతే ఎలాగా? అంచు అంటే ఏంటో తెలీదా మీకు? ఇప్పుడు మీ చీరకి బార్డర్ ఏదో అంటారు కదా దాన్ని. నాకు ఆ లేడీస్ షాపింగ్ అంటే జీరో నాలెడ్జ్. నాకు అది తప్ప అన్నీ తెలుసు, నాకు అది మాత్రం ఫుల్ నిల్ నాలెడ్జ్ అనమాట. తెలియదని ఒప్పుకోవాలి. సో రేపు నాకు పెళ్ళైనా కూడా నేను షాపింగ్ తీసుకెళ్ళాను మా ఆవిడని. నాకు అది చేత కాదు. సో మా అమ్మగారితో కూడా నేను షాపింగ్కి వెళ్ళాను. లేడీస్ షాపింగ్ నాకు జీరో నాలెడ్జ్, నిల్ నాలెడ్జ్ నాకు. కానీ నాకు కొన్ని మాటలు అయితే తెలుసు, వినబడుతూ ఉంటాయి. జెరీ అంటారు, అంచు అంటారు, బార్డర్ అంటారు, ఏవో అంటుంటారు కదా ఏమ్మా. అంచు ఎంత పెద్దదైతే ఆ వస్త్రానికి అంత విలువ, అంత కాస్ట్, అంతే కదండి. నాకు తెలుసు అంతే. మీ అంచులు ఎంతెంత ఉంటాయి చెప్పండి, పర్వాలేదు. ఎంత అంచులు ఉంటాయి చీరకి? మీరు ధరించే వస్త్రాలకి మహా అయితే ఎంత అంచు ఉంటుందేమో, లేకపోతే ఒక అరచెయ్యి అంత అంచు ఉంటుందేమో. ప్రభు యొక్క అంగీకి, ఆయన వేసుకున్నటువంటి వస్త్రానికి ఆ చొక్కా యొక్క అంచు, వస్త్రం కప్పడం లేదు. నువ్వు పాయింట్ అర్థం చేసుకో. వస్త్రం అంతా కప్పడం లేదంట, ఆ అంచు ఒక్కటే దేవాలయాన్ని కప్పుతోంది. దాని అర్థం ఏంటనంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ చొక్కా అంచు నిలువుటంగి కదా, ఇప్పుడు పాస్టర్ గారు వేసుకున్నట్లుగా అంగి అనుకో, చొక్కాయిని కప్పేస్తుంది. ఈ చొక్కా సింహాసనాన్ని కప్పేస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ఆ సింహాసనమే దేవాలయము, ఆ సింహాసనమే దేవుని మందిరము. ఆ మందిర అనుభవాన్ని భూమి మీద రుచి చూచుట కొరకు రేపు డైరెక్ట్గా వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే ఇబ్బంది పడతారేమో. ఆ అనుభవం ముందే సంపాదించుకోండి అని దేవాలయం అనేటువంటి ఒక అనుభవాన్ని భూమి మీద దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది దేవుని మందిరము. ఆ సింహాసనం యొక్క అనుభవాన్ని మనకు అనుగ్రహించేదే దేవాలయం. ఓ విశ్వాసం, ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి అని అంటే, నేను ఒక మాట అంటాను, దేవుని మందిరానికి వెళితే రేపటి దినాన ఖచ్చితంగా సింహాసనం మీద కూర్చుంటావు నువ్వు. అది దేవుని మందిరానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అందుకే అంటాడు కదా, నిర్గమకాండం 25వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 25వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములు అన్నింటి రూపమును, మోషేనంట, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషేను సీనాయి పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి, సీనాయి పర్వతం మీద నాకు కావలసినటువంటి దేవాలయము ఎలా ఉండాలి అనేటువంటి ఆ రూపాన్ని చూపించాడంట, వర్ణించాడంట దేవుడు. వర్ణించి ఆయన ఒక మాట అంటాడు, నేను నీకు కనుపరుచు విధముగా, ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ షో యూ కన్సర్నింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టాబర్నికల్. ఎగ్జాక్ట్గా అంటే ఒక అంగుళం అటు ఇటు కూడా రావడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్గా అదే రూపం రావాలి నాకు, అదే రూపంలో ఉండాలి దేవాలయం. అంటే పరలోకం ఎలా ఉంటుందో ప్రత్యక్షపు గుడారం అలా ఉండాలి అంతే, అందులో మార్పు ఉండకూడదు. ఆ రెప్లికా అనే దాంట్లో అంచు కూడా తేడా రాకూడదు అని అంటున్నాడు దేవుడు. దేవునికి ఎందుకంటే అంత పట్టింపు, అంత చేదస్తం ఏంటండి దేవుడికి మరిని?
ఏమ్మా ఇప్పుడు దైవజనుడు ఏదైనా ఈ పని ఇలా జరిగితేనే మంచిది అని అన్నాడు అనుకో, పాస్టర్ గారికి అంత చేదస్తం పనికిరాదండి. ఏం పనికిరాదు? ఆ, పాస్టర్ చేదస్తంలా కనపడతాడు నీకు. ఆయనకంత పట్టు ఎందుకండి? అలా అనుకున్నట్టే జరగాలని ఎందుకండి? దేవుడు కూడా మరి ఎందుకు పట్టుపడుతున్నాడు ఇక్కడ? దేవాలయం అంటే దేవునికి అంత ఇష్టము గనక, దేవుడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు గనక, అది ఆయన నివాస స్థలము గనక, అది ఆయన నిన్ను కలుసుకునే చోటు గనక, నీతో మాట్లాడే స్థలము గనక దేవుడు దేవాలయాన్ని ఎంతో ప్రేమిస్తాడు. నేను అడుగుతున్నాను విశ్వాసి, ఇది నాన్న దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభువు ప్రేమించినంతగా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? దేవాలయానికి వెళ్ళే విషయంలో ఆ కంగారు లేక ఆ భయము, ఆ జాగ్రత్త నువ్వు వహిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడైతే నిన్ను కలుసుకోవడానికి తన మందిరాన్ని భూమి మీద స్థాపించాడు. పరలోకపు అనుభవాన్ని భూమి మీద నీకు అనుగ్రహించడం కొరకు తన మందిరాన్ని భూమి మీద స్థాపింపజేశాడు. అంత విలువైన మందిరానికి నీ అనుదిన జీవితంలో నువ్వు ఇచ్చేటువంటి విలువ ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయి. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయమునందు 27వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చూస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తోంది. చూద్దాం త్వరగా. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఒకడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈ చరిత్ర అందరికీ తెలుసు. మనందరము అనేక సందర్భాల్లో చదువుకున్న వారమే. దేవుని విశ్వాసులారా, ఐథియోపియా అనేటువంటి ఒక దేశం ఉంది. నేటికి కూడా ఉంది. ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా అని మనం పిలుస్తూ ఉంటాం. దేవుని స్నేహితులారా, బైబిల్ గ్రంథము ఏదో ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక దేశానికి కన్ఫైన్ అయిపోయినటువంటి గ్రంథం కాదు. అందుకే మిగిలిన వాటితో దీన్ని పోలిస్తే నేను ఒప్పుకోను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చాలామంది కొన్ని స్టేట్మెంట్లు చాలా సులువుగా పాస్ చేస్తూ ఉంటారు. అందరి దేవుళ్ళు ఒకటేనండి. ఒకటే ఎలాగవుద్ది? నీ దేవుడు ఒక దేశం వరకే పరిమితి. నీ గ్రంథంలో ఇంకో దేశం చరిత్ర చూపించి నాకు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ప్రాంతం కాదు, ఒక ప్రదేశం కాదు, అనేక దేశాల చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. సో అందరి దేవుళ్ళు ఒకటే ఎలాగవుతారు? అన్ని గ్రంథాలు ఒకటే ఎలాగవుతాయి? సత్యాన్ని సత్యంగానే మనం ప్రకటించాలి, తప్పు లేదు అందులో. అందుకని ఎవరిని విమర్శ కూడా చేయకూడదు. దేవుని స్నేహితులారా, సత్యాన్ని నేర్పించాలి, ప్రకటించాలి ప్రేమతో. సరే, వాక్యాన్ని చూద్దాం మనం. ఆ ఐథియోపియా అనేటువంటి దేశాన్ని ఆ కాలంలో దైవజనుడైనటువంటి ఫిలిప్పు గారి కాలంలో కందాకే అనేటువంటి ఒక రాణి గారు పరిపాలిస్తూ ఉండేదంట. ఆమె యొక్క ధనాగారం అంతటి మీద కూడా ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు అధికారిగా. ఆయన అండర్లో ఉంది ఆ ధనాగారం అంతా కూడా. ఆ ధనాగారంలో నుండి ఒక్క నాణెము బయటకు రావాలన్నా, ఒక ధనము సంబంధించినటువంటి విషయాలు లావాదేవీలు జరగాలన్నా ఆయన యొక్క ముద్ర ఉండవలసిందే, ఆయన సంతకం ఉండవలసిందే. అంత గొప్ప అధికారి. ఇప్పుడు అధికారి గురించి ఎందుకంటే మనం నేర్చుకోవడం అంటే వాక్యం సెలవిస్తోంది. చదవండి ఒకసారి. పై వచనం ఎగరగొట్టేశారండి మీరు. అప్పుడు కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను అధికారి అయిన నపుంసకుడు ఒకడు ఆరాధించుటకు ఎక్కడికి వచ్చాడంట? ఎందుకు వచ్చాడు? ఆయన దేశంలో ఆరాధించుకోకూడదా? ఆయన దేశంలో ప్రార్థన చేసుకోకూడదా? ఆయన దేశంలో ఉండి వాక్యం చదువుకోకూడదా? అదే యెషయా గ్రంథం అక్కడికి వచ్చి చదువుకోవాలా? యెరూషలేము వచ్చి చదువుకోవాలా? అదే బలి ఏదో యెరూషలేము వచ్చి వేయాలా? ఆయన ఇంటి దగ్గర ఆయన దేశంలో వేయించుకోలేడా? ఎక్కడ ఇథియోపియా దేశం, ఎక్కడ యెరూషలేము? యెరూషలేమేమో ఇశ్రాయేల్ దేశంలో ఉంది, ఇథియోపియా ఏమో మరొక దేశము. రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? ఏమండి, రేపు కనుక్కొని రండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏదో ఒక హోంవర్క్ ఉంటేనే కదా నేను చెప్పిన వాక్యం మీకు ఎక్కిందో లేదో, గుర్తుందో లేదో తెలుస్తుంది. నేను చెప్పిన వాక్యం మీకు గుర్తులేదు, కానీ అందరూ నేను రాగానే ఎవరిని కదిలించినా కూడా నేను బయలుదేరుతున్నానని మెసేజ్ పెట్టగానే కూడా ప్రతి ఒక్కళ్ళు నన్ను అడిగింది లగేజ్ సేఫ్గా వస్తుందండి. అది మాత్రం అందరికీ జ్ఞాపకం ఉంది, నాన్ స్టాప్గా. పాస్టర్ గారికి జ్ఞాపకం ఉంది, తీసుకొచ్చిన శామ్డి అనిల్ గారికి, కిషోర్ గారికి, మా తమ్ముడు విజయ్కి, పరజ్యోతికి, అందరూ లగేజ్ వస్తుంది కదండి. అంటే మరి లాస్ట్ టైం లగేజ్ రాలేదు కదా. ఒకసారి ఇది జరుగుద్ది. కొన్ని అపశృతులు ఎదురవుతుంటే అన్నిసార్లు ఒకలా ఎదుర్కొంటుంది. వచ్చింది, సేఫ్గానే వచ్చింది. అలాగే ఈసారి మాత్రం చాలా సేఫ్గా వచ్చిందండి. నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జరిగింది ప్రయాణం. సరే, వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్నేహితులారా, దైవజనుడైనటువంటి ఈ నపుంసకుడు అంట, ఎక్కడ ఐథియోపియా దేశం, ఎక్కడ యెరూషలేము, సుమారు 1500 మైళ్ళ పైచిలకు దూరం ఉంది రెండింటికి కూడా. అంతకంటే ఎక్కువే, 1500 మైళ్ళకు పైగా ప్రయాసపడి ఇంత భారముతో ప్రయాణం చేసి వచ్చాడు. ఏ సాధనాలు ఉన్నాయి, ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఏ రవాణా సదుపాయాలు ఉన్నాయి? ఈ రోజుల్లో లాగా విమానాలు లేవే,
ఈ రోజుల్లో లాగా కార్లు లేవే, ఈ రోజుల్లో లాగా వాహనాలు లేవే, క్యారావాన్లు లేవే. పోనీ దారి పొడుగున ఏదో ప్రయాణం చేసి వెళ్ళిపోయాడనంటే దేవుని స్నేహితులారా, కొంతమంది ఈ వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళకంటే గంట గంటకి టీ పడకపోతే ఈ బండి ముందుకు కదలదు. సో ఎక్కడ అవుట్లెట్ ఉంటుందో, ఎక్కడ టీ స్పాట్ ఉంటుందో, మరి ఇప్పుడు ఇండియా అంతా అది ఫేమస్ అయిపోయింది. టీ టైమ్ అని, టీ స్పాట్ అని రకరకాల పేర్లతో ఎక్కడ చూసినా టీ షాప్లే. సో ఒక గంటకు ఒకసారి ఆగడం, కొంచెం టీ తాగడం, వెళ్ళడం, రిఫ్రెష్ అవ్వడం, సో తప్పేం లేదు. అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఈయనకి ఆ రోజుల్లో? ఏమీ లేవు. నథింగ్. ఎస్, నథింగ్. ఇంకో విషయాన్ని కూడా ఆలోచించు. నిజంగా వాళ్ళ దేశంలో ఒక దేవాలయం లేదనే అనుకుందాం కాసేపు. ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి, ఆయన పరపతిని బట్టి ఒక దేవాలయాన్ని కట్టించుకోలేడా? నేను అనే పాయింట్ అది. ఆ? ఓ మందిరాన్ని కట్టించుకోలేడా? అంత స్థాయి కలిగినోడు. రాణిగారి తర్వాత ఆయనేనమ్మా. రాణిగారి తర్వాత ఆయనదే సర్వాధికారం. అలాంటి వాడు తలుచుకుంటున్నానంట. ఈ రోజులు గుడి పెట్టడం ఎంతసేపు అమ్మా? ఓ దేవాలయాన్ని పెట్టడం ఎంతసేపు? పెట్టలేడా అంత అధికారి? దాంట్లో ఒక పాస్టర్ని పెట్టుకుని నడిపించుకోలేడా? కానీ చేయలేదంట ఆ పని. ఎందుకు? వాక్యం తెలుసు కనుక. వాక్యం అంటే ఏంటో తెలుసు, భక్తి అంటే ఏంటో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు. ఆరాధించు స్థలము యెరూషలేములోనే ఉన్నది. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని కలుసుకోవడానికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడడానికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాలి. ప్రయాసపడుతూ ఉన్నాడు 1500 మైళ్ళు. ఏ వాహనాలు లేవు, ఏ సదుపాయాలు లేవు. పొద్దున్న ఎప్పుడో 9 గంటలకు వెళ్ళాను ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు 9 అయింది. ఆల్మోస్ట్ లైక్ 12 అవర్స్ నుంచి నేను నాన్ స్టాప్కి ఇలాగే ఉన్నాను ఇదే డ్రెస్ తోటి. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి కూడా లేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసాను నేను. నాదే పెద్ద ప్రయాస అని అంటున్నారు మీరు. మరి ఈ భక్తులతో పోలిస్తే నాది పెద్ద ప్రయాస ఏముంది? పెద్ద ప్రయాస ఏముంటుంది? ఎయిర్పోర్ట్ నిండా ఏసీ ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఉంది, ఫ్లైట్లో ఏసీ ఉంటుంది, మనకు కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు. అయినా ఎంతో కొంత శరీర బలహీనత ఉంటుంది కదా అని అనుకుంటాం మనం. మరి ఈ భక్తులకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? దేవుని మందిరం అంటే ప్రేమ తప్ప. నేను అడుగుతున్నాను ఇది నాన్న. అందుకే వాక్యం చదవమ్మా, ఇప్పుడు చదువుదాం. యెరూషలేమునకు వచ్చి ఉండెను, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్తని యెషయా గ్రంథము చదవచ్చు ఉండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథం దగ్గరికి పోయి దానిని కలుసుకొనుము అని చెప్పాను. పరిశుద్ధ ఆత్ముడు దిగొచ్చాడంట కార్యం జరిగించడానికి. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని మందిరానికి వెళ్ళాడు గనక. నువ్వు దేవాలయానికి వెళితే నీలో పరిశుద్ధ ఆత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరగడం నువ్వు చూస్తావు దేవుని విశ్వాసి. అందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి. చాలామంది అంటారు, విమర్శించే వారి గురించి, మిమ్మల్ని కాదులేండి మీరు మంచోళ్ళు అందుకే దేవుని మందిరానికి వచ్చారు. కొంతమంది అంటారు, నా ఇంట్లో చేసుకుంటే అది ప్రార్థన కాదా? నా ఇంట్లో చదువుకుంటే అది వాక్యం కాదా? నీ ఇల్లు ఏమైనా దేవుని మందిరమా? ఇలాంటి భక్తులను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చుగా. ఇలాంటి భక్తులు చూడు, వాళ్ళకి ఏం తక్కువ, ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఎన్ని సౌఖ్యాలు ఉన్నాయి, ఎన్ని వసతులు ఉన్నాయి. ఒక గుర్రబండి వేసుకుని వచ్చాడంట. ఎక్కడి నుంచి? ఎక్కడ ఇథియోపియా దేశం, ఎక్కడ యెరూషలేము దేవాలయం, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాడంట. పోనీ ప్రయాణం చేశాను కదా, అలసిపోయాను కదా, రెస్ట్ తీసుకుంటున్నాడా? దారిలో ఖాళీ కూర్చోవడం ఎందుకని చెప్పి వాక్యం చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు అంట. అది కదా భక్తి అంటే దేవుని విశ్వాసి. దేవాలయం ఎడల ఉండవలసిన ప్రేమ, దేవాలయం అంటే ఉండవలసినటువంటి అమితమైనటువంటి విలువ. ఇది నాన్న అట్టి విలువను నువ్వు దేవుని మందిరానికి ఇస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. లోతుగా కొన్ని సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని విశ్వాసులారా అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఎప్పుడు అయ్యగారు నన్ను అంటారు, ఒక గంట గంటన్నర చెప్పండి అని అంటారు. ఈరోజే ఫస్ట్ టైం నన్ను 45 మినిట్స్ చెప్పండి అని అడిగారు. అందుకే నేను కొంచెం వందే భారత్లా పరిగెడుతున్నానమ్మా, కొంచెం కోఆపరేట్ చేయండి నాకు. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. దేవుడు తాను కోరుకొని కట్టించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి మందిర విషయమై మోషేతో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, మరియు నీవు అభిషేక తైలము తీసుకొని. దేనికంటే అభిషేకం? అభిషేకం దేనికి పెట్టాడు దేవుడు? చెప్పండి. దేవుని దేనికి పెట్టాడని అంటున్నాను నేను. మందిరానికి, దేవాలయానికి పెట్టాడు అభిషేకం అనేది. మనుషులకు పెట్టాడా? కాదు. ఎవరికి పెట్టాడు? మందిరానికి పెట్టాడు. కానీ అదే దేవుడు అదే అభిషేకాన్ని తర్వాత దినాల్లో మనుషులకు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక దేవాలయముగా రూపాంతరము చెందాలి అని.
నువ్వు దేవాలయానికి వచ్చి వచ్చి ఏమైపోవాలంటే తుదకు నువ్వే ఒక దేవాలయముగా మారిపోవాలి. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? ఎలాగైపోయిందయ్యా ఆలయము? ఎలాగైపోయింది? ఆదికాండము 28వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు చరిత్ర మనకు తెలుసు. దైవజనుడైనటువంటి యాకోబు ఒక దినాన్న తన తండ్రిని మోసగించి, అన్నకు అబద్ధము చెప్పి మోసగించి తన ఇంటి నుండి ప్రాణహాని చేత పారిపోతూ ఉన్నాడు. పారిపోయేటువంటి క్రమంలో లూజు అనేటువంటి ప్రాంతానికి రాగానే ప్రొద్దుగుంకినందున అంతే సాయంకాలం అయిపోయింది, చీకటి వేళ, ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. సో రాత్రి వేళ పండుకొని ఒక రాయిని తలగడగ చేసుకొని అక్కడే విశ్రాంతి పొందుతూ ఉంటే వెంటనే ఒక దర్శనము కలిగింది. పరలోకము నుండి నిచ్చెన వేసుకుని దేవదూతలైన వారు భూమి మీదకు దిగుచు ఎక్కుచూ ఉండుట అతడు చూచాడు. ఎప్పుడు ఆ దర్శనాన్ని చూచాడో, ఆ నిచ్చెనకు పైగా సింహాసనం దేవుడు ఆసీనుడి ఉంటే అతడు గమనించాడో, వెంటనే నిద్ర మేలుకొని నిద్ర నుండి లేచి ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని నిలిపి దాని మీద నూనెను పోసి, ఇది నిశ్చయముగా దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అనెను. ఏంటంట? ఏమైపోయిందంట? రాయి దేవుని మందిరం ఏంటి? రాయి దేవుని మందిరం అయిపోతుందా? మీరు చెప్పండి. మనకు అసలు అలాంటి డౌట్లే రావు. రాయి సంగతి మాకు ఎందుకు పాస్టర్ గారు అని అంటారేమో మీరు. ఏమ్మా, రాయిని ఇప్పుడు నేను ఈ స్పీకరు దేవుని మందిరం అగునుగాక అని అన్నాను నేను. నమ్మేస్తారా మీరు అందరూని? నమ్మరంట. మరి బైబిల్లో అలాగే కదండి ఉంది. ఒక రాయిని నూనె పోసి ఇది దేవుని మందిరం అంటే నువ్వు నమ్ముతున్నావు కదా ఇంతకాలం నుండి. ఎప్పుడైనా డౌట్ అడిగావా ఎవరినైనా? అడగలేదు కదా. ఎందుకు అయిపోయింది? అప్పటిదాకా తలగడ ఒక నిమిషంలో దేవాలయం ఎలాగైపోయింది అని అంటే, దేవుని పరిశుద్ధ తైలము, అభిషేక తైలము దాని మీద పోయబడినది కనుక. ఆ తైలం ఏం చేసింది అని అంటే ఆ రాయికి పరిశుద్ధతనిచ్చింది. ఆ పరిశుద్ధత వలన ఆ రాయి ఒక దేవుని మందిరంగా రూపాంతరం చెందింది. అందుకే ఇక మీదట ఇది బేతేలు అనబడను. ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. దేవుని విశ్వాసి ఒక రాయిని దేవాలయముగా మార్చగలిగిన దేవుడి దినాన్న నిన్ను దేవాలయముగా మార్చలేడా? ఆలోచన చేయి. ఒక రాయి కంటే నీ బ్రతుకు తీసిపోయిందా? ఒక రాయిని కంటే కూడా నువ్వు విలువ చేయని వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఒక రాయిని దేవాలయముగా మార్చిన దేవుడు ఈ దినాన్న నిన్ను ఒక దేవాలయముగా మార్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవాలయముగా మారుట కొరకు దేవుని మందిరంలోనికి నీవు వచ్చి అనుభవాన్ని సంపాదించుకుంటూ ఉన్నావా? పరలోకపు రుచిని ఈ భూమి మీద నువ్వు చూస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరుడా. లోతుగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే మరోలా అనుకోకండి. వాక్యంగా చూడాలి కదా మనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. చరిత్ర ఏంటి అని అంటే, దైవజనుడైనటువంటి దావీదు గారి జీవితంలో ఆయన ఒక పాపం చేశాడు. బెత్షెబ అనేటువంటి స్త్రీతో చేయకుండా ఒక కార్యం చేసినప్పుడు వారిద్దరికీ కూడా ఒక బిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డ సక్రమమైన మార్గంలో పుట్టలేదు కనుక దైవజనుడైన దావీదు దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిలో ప్రవర్తించడం ద్వారా కలిగింది కనుక ఆ బిడ్డ యొక్క జన్మను దేవుడు ఆమోదించలేదు, అంగీకరించలేదు. అందుకే పుట్టుకతోనే మరణకరమైనటువంటి ఒక రోగము చేత మరణశయ మీద మరణంతో పోరాడుతూ ఉంది బిడ్డ. ఆ సమయమందు దైవజనుడైన దావీదు మహారాజు, ఆయన తలుచుకుంటే చేయించలేనిది ఏముంటుంది. సో తగిన వైద్యులను రప్పించాడు. వైద్య బృందం వచ్చింది, వైద్యం చేస్తోంది. మరొక ప్రక్క నుండి యాజకులు వచ్చారు, యాజక బృందం ప్రార్థన చేస్తోంది. మరొక ప్రక్క బలులు వేస్తున్నాడు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. క్రమంగా ఈయన కూడా ఊరుకోలేదంట. తనను తాను గదిలోనికి వెళ్ళి బంధించుకొని రాజ్య పరిపాలన విడిచిపెట్టేశాడు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశాడు. స్నానపానాదులు మానేశాడు. ఉపవాసం ఉన్నాడు. తిండి తినడం లేదు, మంచినీరు త్రాగడం లేదు. బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డను బ్రతికించుకోవాలనేటువంటి తపన. సో ప్రయాసపడుతూ కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. ఎన్ని చేసినా కూడా బిడ్డ బ్రతకలేదు. మనకు తెలుసు స్టోరీ. ఎన్ని చేసినా దావీదంతటి వాడు ప్రార్థన చేసినా తప్పు అయిపోయిందో క్షమించని అడిగినా కూడా ఆ బిడ్డ బ్రతకలేదు. వెంటనే ఆ విషయాన్ని దావీదు గారికి చెప్పడానికి కూడా భయపడుతున్నారు సైనికులు. ఎందుకనంటే బిడ్డ బ్రతికి ఉండగా మరణంతో పోరాడుతూ ఉన్నప్పుడు ఈయన ఎంత విలవిల్లాడిపోయాడు. ఇప్పుడు బిడ్డ చనిపోయిందని తెలిస్తే తట్టుకోగలడా అనేటువంటి ఆలోచన చేత చెప్పడానికి భయపడి గుసగుసలాడుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? గుసగుసలాడేవాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. ఏమండి, వాళ్ళ చుట్టాలు ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు, వారు వారసులు అందరూ కూడా. ఏమ్మా, సో మంచి దైవ కార్యక్రమం జరుగుతున్న ఎక్కడికో మూలక వెళ్ళి ఒక నలుగురు గుసగుసలాడుతున్నప్పుడు అనుకున్నా వీళ్ళు ఆ బ్యాచే, ఆ సైనికుల బ్యాచే, వాళ్ళ చుట్టాలు ఉంటారు, ఆ యాన్సిస్టర్ పూర్వీకుల నుండి కంటిన్యూ అవుతుంది.
సో గుసగుసలు ఆడుతుంటే మహారాజు జ్ఞానవంతుడు కదా. సో చూశాడు, గ్రహించాడు, అర్థమైంది కొంత విషయం. ఒకని పిలిచి అడుగుతున్నాడు, బిడ్డ చనిపోయినా. రాజుగారి దగ్గర నిజం దాయలేరు, అబద్ధం ఆడలేరు. సో అవునయ్యా చనిపోయింది. ఇప్పుడు చదువు, వాక్యం చదువు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి, ఇప్పుడు తైలం రాయడం అంత అర్జెంటా? నువ్వు సోక్ కోసం రాశాడని అనుకుంటున్నావా? అది అభిషేకానికి ముంగుర్తు. బిడ్డ చనిపోయి అంత బాధలో ఉన్నప్పుడు కూడా తైలం రాసుకోవడం మానలేదమ్మా. ఎందుకు? ఒకవేళ మర్చిపోతే అభిషేకం ఎక్కడ దూరం అయిపోతుందో, దేవుడిచ్చిన ఎన్నిక ఏర్పాటుకు నేను ఎక్కడ దూరం అయిపోతాననేటువంటి భయము, ఆలోచన. చూసావా? చిన్ని చిన్ని విషయాలే అనిపిస్తూ ఉంటాయి వాక్యంలో. దాని లోతేంటో గుర్తించు. తైలము అభిషేకానికి ముంగుర్తు. తైలము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ తైలము నిన్ను ఒక దేవాలయముగా మారుస్తుంది. నువ్వు ఒక దేవాలయముగా రూపాంతరం చెందుటకు, నువ్వు ఒక పరిశుద్ధునిగా రూపాంతరం చెందుటకు దేవుడు తన అభిషేక తైలమును, పూర్వము మందిరానికి ఇచ్చినటువంటి అభిషేకముని దినాన్న ఆయన విశ్వాసులమైన మనకిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నిన్నే ఒక దేవాలయముగా మార్చుట కొరకు. ఓ విశ్వాసి, దేవాలయాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు, దానికి నువ్వు ఎంతటి విలువనిస్తూ ఉన్నావు, దేవాలయం యొక్క అనుభవాన్ని నువ్వు ఎంతగా సంపాదించుకుంటూ ఉన్నావు, ఒక్కసారి లోతుగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, ఆలోచన చే. ఇంకా కొన్ని విషయాలను త్వరితగతిన మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఇదే నిర్గమకాండం 25వ అధ్యాయంలో 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. నేను నీకు కనబరుచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములు అన్నింటినీ నువ్వు నిర్మింపవలెను. ఒక మందసమును చేయవలెను. సరే, మీకు రెఫరెన్స్ చెప్పాను కాబట్టి ఇంటికి వెళ్ళాక నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెళ్ళాక చదువుకోండి. టైం లేదు కనుక కన్ఫైన్ చేసి చెప్తాను స్టోరీ మీకు. దేవుడు అంటున్నాడు, ఒక మందస్సాన్ని చేయండి. దేవాలయంలో దేవుడు కోరుకున్న మొట్టమొదటి వస్తువు, ఉపకరణం ఏంటి అని అంటే మందస్సము. మందస్సం. ఆ మందసాన్ని తుమ్మకర్రతో చేసి దానికి లోపటను వెలుపటను బంగారపు రేకును పొదిగింపవలెను. ఏం చేయాలంట? కాసేపు ఇది మందసం అయితే గనక బయట బంగారం పొదిగించాలంట, లోపల కూడా అది గులలాగా ఒక బాక్స్ లాగా ఉంటుంది కాబట్టి లోపల కూడా బంగారంతో పొదిగించాలి. బయట అంటే అది అందరికీ కనబడేది కనుక, బహిరంగ నేత్రాలతో చూస్తాం గనక. సో ఒక అందం కోసం దేవుడు దాని చుట్టూ బంగారాన్ని పొదిగించమన్నాడు అని అంటే ఒక మీనింగ్ ఉంది. లోపల కూడా బంగారమే ఉండాలి. ఎందుకు అంత అవసరం ఏంటి? లోపల బంగారాన్ని ఎవడు చూశాడు? ఇప్పుడు దానికంత నెసెసిటీ ఏంటి? కొన్నిసార్లు అండి కొంతమంది వాళ్ళు గోల్డ్ వేసుకున్నారని తెలియడానికి కావచ్చు, తప్పుగా ఎవరు అనుకోకండి దయచేసి. మీకు అలవాటు ఉంటే ఎవరు ఫీల్ అవ్వకండి. కోట్ వేసుకొని పైన బంగారం గొలుసు వేసుకుంటారు. అంటే లోపల ఉంటే ఎవరికి కనబడదని ఈ షర్ట్ వేసుకొని, టై పెట్టుకొని, కోట్ వేసుకొని, సారీ ఫర్ దట్, అది ఫ్యాక్ట్. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా? ఇండియన్ మ్యారేజ్లో చాలామంది టిపికల్ పీపుల్ కనబడుతుంటారు అలాగా. సో ఇడు చాలా నీట్గా మంచి హ్యాండ్సమ్ ఇంగ్లీష్ మ్యాన్లా రెడీ అవుతాడు, సూట్ వేసుకుంటాడు, మంచి టై పెట్టుకుంటాడు, కోట్ వేసుకుంటాడు, అంతవరకు హ్యాండ్సమ్, ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్, చూడడానికి అద్భుతంగా కనబడతాడు. పైన వేస్తాడు ఈ గొలుసు. అంటే 10 మంది చూడాలి, కనబడాలనేటువంటి ఉద్దేశం చేత. ఇప్పుడు చొక్కా లోపలేస్తే ఎవరికి కనబడుద్ది? టై పెట్టేసుకుంటారు, కనబడదు కదా. సో దాన్ని బయటకు చూపించుకోవాలని. దేవుని స్నేహితులారా, బయట అంటే ఆ మందసం ప్రతి ఒక్కడు చూస్తాడు, అది మోస్తున్నప్పుడు ప్రజలందరూ 27 లక్షల మంది కనబడుతుంది కాబట్టి ఓకే. లోపల ఎందుకు బంగారం అని అంటే, ఆ లోపల దేవుడు పెట్టించబోయేటువంటి వస్తువులు ఏంటి అని అంటే మనందరికీ తెలుసు. ఒకటి చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర, మూడవది 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు. ఆ వాక్యము అందులో ఉండబోతూ ఉంది కనుక నా వాక్యము బంగారము మధ్యలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే వాక్యము నీలో ఉంటే నువ్వు బంగారం అయిపోతావు. అర్థమవుతుందా నీకు? దేవుడు నిన్ను మందిరముగా చేసేది దేని కొరకనంటే నిన్ను ఒక బంగారముగా మార్చుట కొరకు. పరలోకంలో నువ్వు ఎటు చూసినా బంగారమే కనబడుతుంది. బంగారం సింహాసనం మీద కూర్చుండబోయే నువ్వు కూడా బంగారమై ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు నీకు. దేవాలయంలో వాక్యము ఎలా ఉంటుందో నీలో కూడా వాక్యం అంతగా నింపబడితే నువ్వు బంగారం అయిపోతావు. అందుకే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. చదువుదాం, చదువు ముగించుకుందాం. చదవండి. 3:3 అండి. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములోను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో
మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నాము అని మీరు తేటపరచొచ్చు ఉన్నారు. దీని అర్థం ఏంటంటే, పూర్వకాలం ముందు మనం ఇందాక చెప్పుకున్న ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలను దేవుడు దేని మీద వ్రాసాడు? రాతి పలకల మీద వ్రాసాడు. కానీ ఇప్పుడు వాక్యం సెలవిస్తోంది రాతి పలకల మీద కాదంట. అందుకని సిరాతో కూడా రాయడం లేదు. అప్పుడు సిరా లేదు కదా, సో అప్పుడు చెక్కాడు. ఓకే, తీసే. మోషే గారు ఆ 2 రాతి పలకలను పగలగొడితే దేవుడు అంటాడు నువ్వు మరలా అలాంటివి తయారు చేయి. సో మోషే గారు కష్టపడి చెక్కాడు. అప్పుడు సిరా లేదు కాబట్టి. తర్వాత సిరా వచ్చింది. అందుకే మన బైబిల్ గ్రంథాలు మన చేతిలోనికి వచ్చాయి. సో ఇప్పుడు అందుకని సిరాతో కూడా కాదు, ఇంకా మెత్తని హృదయములు అను పలకల మీద. దేవుడిది నాన్న రాతి పలకలు కోరుకోవడం లేదు, కాగితము అనే దాన్ని కోరుకోవడం లేదు. దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాను నేను. నీ హృదయాన్నే ఒక పలకగా చేసుకొని మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, దేంతో రాస్తున్నాడంట? పరిశుద్ధ ఆత్ముడు వచ్చి రాస్తున్నాడంట నీ హృదయం మీద. ఏమి రాస్తున్నాడు? ఏమండి? వాక్యాన్ని. వాక్యము నీలో ఉంటే నువ్వే దేవుని మందిరము. వాక్యము నీలో ఉంటే నువ్వే బంగారము. నువ్వు పరలోకానికి ఒక రెప్లికాలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకం వెళ్ళబోయే విశ్వాసి, పరలోకంలో స్థానం సంపాదించుకోవాలి, ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అనుకునే విశ్వాసి, నువ్వే ఒక చిన్న పరలోకం వలె ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. పత్రిక అంటే ఒక పాంప్లెట్ అండి. పాంప్లెట్లు తెలుసు కదా మీకు, కరపత్రం. సో పాంప్లెట్ చేసే పని ఏంటి? ఒక పాంప్లెట్ ఇలా చూడగానే 16వ వార్షికోత్సవ పండుగలు, ముఖ్య ప్రసంగికులు సో అండ్ సో, ఆహ్వానించేవారు సో అండ్ సో, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు సో అండ్ సో, ఇన్ఫర్మేషన్. అలాగే దేవుని విశ్వాసి, నువ్వే ఒక క్రీస్తు పత్రిక. ఆ పత్రికను చూడగానే మనకు దానిలో ఉన్న విషయం ఎలాగైతే బయలుపరచబడుతోందో, నిన్ను చూడగానే దేవుడు కనబడాలి ఇతరులకు. ఎవరు కనబడాలంట? దేవుడే కనబడాలి. అందుకు దేవాలయం అనే అనుభవాన్ని ఇచ్చాడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయక నీ జీవితంలో. వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, ఈ ఒక్కరోజు మానేస్తే ఏముందలే, మన ఇంట్లో చేసుకుంటే ప్రార్థన కదా అనే వ్యర్థమైన తలంపులు రానివ్వకు. సాతానుడే నీలో ఉన్నటువంటి పరిశుద్ధతను దొంగిలించడానికి, ఆ అనుభవాన్ని నువ్వు పొందకుండా చేయడానికి దేవుని మందిరానికి నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. మోసపోకు, సాతాను యొక్క వలలో చిక్కుకోకు. నువ్వే జీవము గల ఆత్మ చేత వ్రాయబడిన ఒక క్రీస్తు పత్రికగా రూపాంతరము చెందుటకు దేవాలయం అనేటువంటి అనుభవాన్ని నీ అనుదిన జీవితంలో కలిగి ఉండడం ద్వారా ప్రభుతో సహవాసమును సంపాదించుకొని పరలోకములో ఉండే దేవుని మందిరము అనబడే సింహాసనం మీద కూర్చోగలిగేటువంటి ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇటు వాక్య ధ్యానము చేసుకుని మీకును నాకును మనెల్లరకును సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ఆత్మస్వరూప నీ చిత్తమే అని సంబు చెల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అని సంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆవరించు మోనా రక్షక. అధికంబుగా నన్ను నీ ఆత్మతో ఆవరించు మోనా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీ సుకుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీ సుకుమారివే. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొదటగా నా వందనాలు తెలియజేస్తూ, మీ మధ్యకు నన్ను ఆహ్వానించి మీతో కలిసి సమయంలో దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి ఈ చక్కని సమయమును నాకు
దయచేసిన తండ్రి సమానులు గౌరవనీయులు బిషప్ బుల్లబాయ్ గారికి వారి కుటుంబంకు చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు. ఎంసీ కమిటీ వారికి కూడా దయచేసి మన్నించండి మర్చిపోయినందుకు. థ్యాంక్ యూ. దేవునికి మందిరం యొక్క ప్రాముఖ్యత దేవుని స్తోత్రం. ఈ దినాన దేవుని దాసు ద్వారా మనకి అందించిన దాన్ని బట్టి రెండు చేతిపైకి దేవుని స్తోత్రం చేర్చుకుందాం. వారు గత సంవత్సరం వచ్చారు. వారి నాన్నగారు వారి అమ్మగారు కూడా ఇక్కడికి వచ్చి మన సంఘంలో పరిచయం చేసి వెళ్ళారు. మనం కూడా వస్తూ వారి ఇంటికి వెళ్ళి వారిని దర్శించి రావడం కూడా జరిగింది. వారి కోరికల రీతిగా మేము వెళ్ళి వారి చేత ప్రార్థన చేసుకుని మేము వచ్చాం. దేవుని స్తోత్రం. ఈ రాత్రి రానటువంటి వారు ఈ మందిరం ఏ విధంగా కట్టుబడతాం, ఏ విధంగా మన దేవుడిలో బలపడతాం దయచేసి గమనించి తెలియపరచండి. అందరు కూడా ప్రోత్సహించండి. అందరు కూడా తీసుకురండి. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆచరించను కాక. ఈ సమయంలో ఈ యొక్క మొదటి వార్షికోత్సవం కనుక ఈ మొదటి కనుక దేని కృప బట్టి ఈ యొక్క మందిరం ప్రారంభించి 16వ వార్షికోత్సవం జరిపించుకుంటున్నాం. జూలై మరి ఈ యొక్క 10వ తారీఖున ఈ యొక్క మందిరం ప్రతిష్ట జరిగింది కనుక ఈ సమయంలో ఈ శుభ సందర్భంలో కేక్ కూడా కటింగ్ చేయవచ్చుగా మరి కమిటీ వారిని నిర్ణయించడం జరిగింది. దయచేసి కేక్ తీసిరండి. వేమశేఖర్ గారు వచ్చి ప్రార్థన చేయవచ్చుగా మనం వచ్చి వచ్చినాం. అందరూ కూడా ప్రార్థనకి బంధం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల నాయన, మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, వందనాలు తండ్రి. తండ్రి ప్రభా, మేము మీకు ఏమిచ్చి ప్రభా మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఎడారిలో ప్రభా నాయన మరి ఒక మందిరం ప్రభా నాయన దయచేశారు ప్రభా. మరి మందిరం యొక్క ప్రాముఖ్యత మీ దైవజనుల ద్వారా ప్రభా తెలియజేశారు ప్రభా. మరి ప్రభా సహవాసం కొరకు మీ చిత్తం తెలుసుకోవడానికి, ఆత్మను మరి పొంది ఉండటానికి ప్రభా మరి ఎన్నో ప్రాముఖ్యతలు తెలియజేశారు తండ్రి. మరి ఏమీ లేని ప్రాంతంలో ప్రభా మరి మాకు మందిరం దయచేసి మరి గత 16 సంవత్సరాలుగా ప్రభా మరి దైవజనుల ద్వారా మరి ప్రభా నాయన మాకు మరి ఇప్పటి సంఘ కాఫరీ అయిన ప్రభా బిషప్ ఓగురు బుల్లెబ్బాయి గారి ద్వారా ప్రభా నాయన అది ఇంకా కొనసాగించుతున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మందిరాన్ని ప్రభా నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎన్నో ఆత్మల ప్రభా నాయన మరి నశించిపోతున్నాయి తండ్రి. మరి నశించిన ఆత్మల పట్ల అవగాహన కలిగి ఉండి ప్రభా నాయన మరి మేము క్రీస్తు పత్రిక అయి ఉండటానికి ప్రభా, సువార్త పరిచారకులుగా ఉండటానికి ప్రభా సాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వచ్చే ప్రతి విశ్వాసి ప్రభా మీ యొక్క మరి ఆత్మను పొందుకొని ప్రభా మీ సువార్త ప్రకటించే బిడ్డగా ఉండటానికి, పరిశుద్ధంగా జీవించడానికి సాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ మందిరాన్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా కేక్ కట్ చేయించుండగా ప్రభా దీనిలో ఉన్న మాధుర్యం ప్రభా ప్రతి విశ్వాసి హృదయంలో ఉండటానికి సాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మరి అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.
రెండు చేతిపైకి దేవుని స్తోత్రం చేర్చుకుందాం. హల్లెలూయా. గట్టిగా మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ అత్యంత నామని బట్టి మీకు వందనం చేసుకున్నాం. మరొకసారి ప్రభా నీ బిడ్డగా ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రభా మాకు ఇచ్చిన పరిశుద్ధ మందిరం ప్రభా ఈ 16వ వార్షికోత్సవం జరిపించుకోవడానికి మీరు ఇచ్చే కృప బట్టి మీకు వందనం చేసుకున్నాం. నీ దాసిని ప్రభా నీ యొక్క అనాథ సంకల్ప బట్టి ప్రభా మా మధ్య తోడుకొచ్చి మందిరం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభా మందిలో ప్రభా మన ప్రత్యేకత గురించి ప్రభా మాకు నేర్పించే విధానం బట్టి మీకు వందనం చేసుకున్నాం ప్రభా. మేము ఒక పరిశుద్ధ మందిరంగా మార్చబడే రీతిలో ప్రభా మా ప్రవర్తన ప్రభ మా జీవితంలో ప్రభ మార్చబడకు సహాయం దయచేయమని సంత ప్రార్థిస్తాం. పెద్దమైన వాక్యం ప్రతి ఒక్కరు ఫలింపచేయమని సంత ప్రార్థిస్తాం. దేవదాసు కూడా బలపరిచి రేపు ఉదయం సాయంత్రం ఆరాధన కూడా ప్రభా నీ బిడ్డ ప్రభా నీ వాక్యం అందిస్తుండగా సహాయం దయచేయండి. అలాగే శనివారం రాత్రి ఆదివారం రాత్రి కూడా ప్రభా నాయన ప్రభా ఇంకా 4 వర్తమానం ద్వారా ప్రభా సంఘం బలపరిచి నాయన ఇంకా నీకు ఆత్మచేతులు వర్ధన చేయమని సంత ప్రార్థిస్తాం. పెద్దమైన వాక్యం బట్టి నీ దాచిన బట్టి కూడా మీకు వందనం చేర్చుకుంటూ వచ్చిన వారు వచ్చినట్టు కాకుండా ప్రభా నీ దీవెనాశీలతో తిరిగి పంపించారు. రేపు నాయన ఉదయకాలం సాయంత్రం ఆరాధన అనేక వందల మంది ప్రభు సందుకొచ్చి ఈ నా మహిమ కృప దయచేయమని సందు ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ మీకు అర్పించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోక మధ్య నెరవేర్చున్నాడు భూమి అంత నెరవేరును కాక మా అనుదినాలు నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని సోదరులకి కీడును తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవయున్నవి తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక నిత్యానందము దీవెనాస్తులు కూడిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది కాపాడి సంరక్షించను కాక ఆమేన్. యేసు రక్తమే జై ప్రభు యేసు రక్తమే జై ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదముల్ మానీదా వర్షింపచేయునిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము కృమ్మరిచుము దేవా క్రమ్మర ప్రేమ వశంబు కృమ్మరిచుము దేవా ఆమేన్. చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా